నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను ఇప్పటి వరకు అనేక సామాజిక అంశాల మీద మాట్లాడుతున్నాను, కానీ బౌద్ధం గురించి కొన్ని తక్కువ వీడియోలు చేసినట్లు నేను గమనించి ఇక నుండి ఆ అంశాలు కూడా, బౌద్ధానికి సంబంధించిన అంశాలు కూడా తరచుగా యూట్యూబ్ వీడియోలు రూపొందించాలని భావిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా బౌద్ధంలో ప్రతీత్య సముత్పాదం అంటే కారణ కార్య సిద్ధాంతం. ప్రతీత్య సముత్పాదత అంటే ఏమిటి? ప్రతీత్య సముత్పాద అంటే పరస్పర ఆధారిత సహ ఉద్భవం, లేదా ఇది ఉంటే అది ఉండటం. ఇది బౌద్ధ మతం యొక్క ప్రాథమిక బోధనలలో ఒకటి. సరళంగా చెప్పాలంటే ఏదీ స్వయంగా పుట్టదు. ప్రతిదాని పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ఒక విత్తనం లేకుండా మొక్క లేదు. నీరు, ఎండ, నేల లేకుండా విత్తనం మొక్కగా మారదు. అలాగే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి సంఘటన, ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. కార్యకారణ సిద్ధాంతం, ది లా ఆఫ్ క్యాజువాలిటీ. బౌద్ధ మతంలో ప్రతీత్య సముత్పాదం కీలకమైన సిద్ధాంతం. అన్ని ధర్మాలు, వస్తువులు, భావాలు, సంఘటనలు ఇతర ధర్మాలపై ఆధారపడి ఉత్పన్నమవుతాయని ఇది పేర్కొంది. దీన్నే కార్యకారణ సిద్ధాంతం అంటారు. దీన్ని ఒక సూత్రంతో చెప్పవచ్చు. ఇది ఉనికిలో ఉంటే అది ఉనికిలో ఉంది. ఇది ఉనికిలో లేకుంటే అది కూడా ఉనికిలో ఉండదు. ఇది పుట్టినట్లయితే అది పుడుతుంది. ఇది ఆగిపోతే అది ఆగిపోతుంది. అంటే ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది. మంచి పంట కోసం మంచి విత్తనం, సారవంతమైన నేల, సరైన నీరు, ఎండ అవసరం. అలాగే మన జీవితంలో ప్రతి సంఘటనకు కొన్ని కారణాలు ఉన్నాయి. పరిస్థితులు కలిసి వస్తాయి. బౌద్ధులు ప్రతీత్య సముత్పాదాన్ని ఎందుకు నమ్ముతారంటే, బౌద్ధులు ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదని, ఏది శాశ్వతంగా ఉండదని నమ్ముతారు. ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రతీత్య సముత్పాదం అంటే ఈ వాస్తవికతను వివరిస్తుంది. ప్రతిదీ ఉత్పన్నమవుతుంది మరియు తన ఉనికిని ముందున్న దానిపై ఆధారపడి ఉంటుందని ఇది బోధిస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు కూడా జరుగుతుంది. ఇదే ఈ సిద్ధాంతపు సారాంశం. బుద్ధుని దృక్పథం ఏమిటంటే, కారణం ద్వారానే దేని ఉనికైనా ఉంటుంది. ఈ విశ్వం గతిశీలమైందని, ఎప్పటికప్పుడు కదిలేదని, ఆత్మ వంటిది పరిణామాత్మకమైందని, మార్పు చెందేదని, సాపేక్షకమైందని, అంటే ఒకదానితో ఒకటి పోల్చదగిందని బుద్ధుడు భావించారు. ఒక శాశ్వతమైన మార్పు ఆత్మ ఉందనే భావనను ఆయన అంగీకరించలేదు. బౌద్ధం వర్సెస్ బ్రాహ్మణవాదం. వైదిక హిందూ మతం గురించి బ్రహ్మ, ఆత్మ, శాశ్వతమైన దేవుడు వంటి సిద్ధాంతాలను బుద్ధుడు అంగీకరించలేదు. వైదికుల అంటే హిందువుల పవిత్ర గ్రంథాలైన శృతులను, వేదాలను బౌద్ధం పట్టించుకోలేదు. వాటికి ఎలాంటి విలువను ఇవ్వలేదు. బ్రాహ్మణవాదం హిందూ మతం ప్రకారం పునర్జన్మ నుంచి తప్పించుకొని ఆత్మను బ్రహ్మలో విలీనం చేయడమే మోక్షం లేదా విముక్తి అని చెప్తుంది. కానీ బౌద్ధం ప్రకారం మానవ జీవితంలోని భౌతిక అస్తిత్వంలోని వేదన, దుఃఖం తీరడమే నిర్వాణం. వైదిక బ్రాహ్మణం దేవుళ్ళు బౌద్ధంలోని మనిషి కంటే తక్కువ స్థాయి వారు. ఎందుకంటే బౌద్ధం మనిషిని కేంద్రంగా చేసుకుంది. మనిషి అస్తిత్వమే జ్ఞానమే బోధి అని, దుఃఖ నిర్వాణం అని బుద్ధుడు బోధించాడు. ఇవి బౌద్ధానికి బ్రాహ్మణవాదానికి మధ్య ఉన్న ప్రధాన విభేదాలు. బౌద్ధ సిద్ధాంతం యొక్క మూల స్తంభాలు. బౌద్ధ సిద్ధాంతం
ఈ క్రింది 4 అంశాల కలయికే అని చెప్పవచ్చు. 1 భౌతిక వాస్తవాలు, 2 మానవ చర్యలు, 3 ప్రవర్తనలు, 4 వాటి గురించిన సూత్రాలు, చట్టాలు. ఈ సమగ్రమైన సిద్ధాంతాన్నే ధమ్మం అంటాము బౌద్ధంలో. బౌద్ధ ధమ్మంలో ప్రధాన అంశాలు 4 గొప్ప సత్యాలు: మానవ విముక్తికి మూల సూత్రాలు, ప్రతీత్య సముత్పాదం, కార్యకారణ సిద్ధాంతం, కర్మ నియమం, కర్మ విశాఖ, నైతిక విలువల గురించిన సూత్రం. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. శూన్యత, నిరంతరం పరివర్తన, సాపేక్షత అంటే ప్రతీదీ ఖాళీ అని కాదు, ప్రతీదీ మార్పు చెందుతుందని, ఇతరులపై ఆధారపడి ఉంటుంది. బుద్ధుని బోధనలు విశ్వ నియమాలు. బుద్ధుడు చెప్పిన బోధనలు కేవలం మతపరమైన వాటి కంటే ఎక్కువ. అవి విశ్వ నియమాలు. ఈ నియమాలు ఏ దేవుడు సృష్టించినవి కావు, ఏ దేవుడు నియంత్రించేవి కూడా కావు. ఈ నియమాలు బుద్ధుడు ఆవిష్కరించినవి కూడా కావు. ఈ విశ్వంలో అవి అనంతకాలంగా ఉన్నవే. కార్యకారణ సంబంధంతోనే ఈ విశ్వం ఉనికిలో ఉందని బుద్ధుడు సంయుక్త గమ గ్రంథంలో 17-18 సూత్రాలను తెలిపారు. ఇది ఒక భౌతిక సత్యం. బుద్ధుడు ఒక ఆవిష్కర్త. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన విషయాలే దాదాపు బుద్ధుడు 1000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అది కామన్ ఎరా క్రీస్తు శకం కంటే ముందే. అత్యున్నత జ్ఞానాన్ని, బుద్ధిని పొందిన బుద్ధుడు అంతకుముందు ప్రపంచానికి తెలియని వినూత్నమైన సిద్ధాంతాన్ని ప్రబోధించారు. బుద్ధుడు దేవుడి గురించి, సంప్రదాయ ఆధ్యాత్మిక గురించి ప్రవచించలేదు. బదులుగా ఆయన ఇలా అన్నారు: ఉనికిలో ఉన్న ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని నిర్మూలిస్తే సమస్యను, బాధను నిర్మూలించవచ్చు. ప్రతీత్య సముత్పాదం బుద్ధిని ప్రత్యేక ఆవిష్కరణ. ప్రతీత్య సముత్పాదం అనే ఈ ఒక్క తాత్విక సిద్ధాంతాన్నే నిజంగా బుద్ధిని స్వంత ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. 1000 సంవత్సరాల క్రితమే కార్యకారణ సంబంధాన్ని ఇంత స్పష్టంగా గ్రహించడం నిజంగా గొప్ప విషయం కదా. వైదికవాద శృతి వేదాలకు భిన్నంగా మానవ కార్యాచరణతోనే బౌద్ధం ప్రారంభమవుతుంది. మానవ జీవన అస్తిత్వ విధానానికి అవసరమైన మంచి జ్ఞానం ఎటువంటి ఆధిపత్యానికి, ఎటువంటి కేవలం విశ్వాసాలకు తలవంచిందని బుద్ధుడు చెప్పారు. బౌద్ధం భౌతిక వాస్తవాన్ని నియంత్రించే చలన సూత్రాలను ముందుగానే చెప్పింది. ప్రతీత్య సముత్పాదం యొక్క ప్రాముఖ్యత పాళీ భాషలో ఒక ప్రసిద్ధ సూత్రం, పాళీ స్తంభ సూత్రం అంటారు, ఇలా వ్యాఖ్యానించింది: ప్రతీత్య సముత్పాదాన్ని చూసిన వారు ధమ్మాన్ని చూస్తారు, ధమ్మాన్ని చూసిన వారు బుద్ధుణ్ణి చూస్తారు. అంటే ఈ ప్రపంచంలోని కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకున్న వ్యక్తే నిజమైన ధర్మాన్ని అర్థం చేసుకుంటాడు. ధమ్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తే బుద్ధుని నిజమైన సందేశాన్ని గ్రహిస్తాడు. మన జీవితం, మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మనం చేసే చర్యకి ఒక కారణం, ఒక ఫలితం, ప్రభావం ఉంటుంది. మంచి చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయి, చెడు చర్యలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ప్రతీది మారుతూనే ఉంటుంది. బాధకు కారణాన్ని తొలగిస్తే బాధను కూడా తొలగించవచ్చు. ఉదాహరణకు, మీరు చాలా కోపంగా ఉన్నారు. దాని ఫలితం, కారణం ఏమిటి? ఎవరైనా మిమ్మల్ని తిట్టారు, లేదా మీరు ఏదైనా కోల్పోయారు. కారణాన్ని సరిదిద్దుకుంటే, మనసు మార్చుకుంటే కోపం తగ్గుతుంది. రెండవ ఉదాహరణగా, మీరు రోజు చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఫలితం అది. చదవకపోతే మార్కులు రావు. మూడవది,
ఒక చెట్టు ఫలితాన్ని మనం చూస్తే విత్తనం, నేల, నీరు, సూర్యకాంతి వీటి వలన పెరుగుతుంది. విత్తనాన్ని తీసివేస్తే చెట్టు ఉండదు. ఇదే బుద్ధుని ప్రతీత్య సముత్పాద ధర్మము. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.